హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పాన్ ఇండియా ఫ్రెండ్స్. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం అన్ని ఇండస్ట్రీస్ నుంచి సూపర్ స్టోరీస్ వస్తున్నాయి. ఈరోజు వీడియోలో 2025లో ఓటీటీలో తప్పక చూడాల్సిన టాప్ 10 ఇండియన్ మూవీస్ గురించి మాట్లాడదాం. ఇవన్నీ డిఫరెంట్ జోనర్స్: యాక్షన్, రొమాన్స్, థ్రిల్లర్, విలేజ్ బ్యాక్డ్రాప్, సైకలాజికల్ థ్రిల్లర్ అన్నీ ఉన్నాయి. వీడియో ఎండ్ వరకు ఉండండి. లెట్స్ స్టార్ట్ ద లిస్ట్. నెంబర్ 1, కింగ్డమ్. ఇది ఫాస్ట్ పేస్డ్ తెలుగు యాక్షన్ డ్రామా. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ స్టార్ట్ అయింది. ఒక కాప్ స్టోరీ. దేశ భద్రతకి ముప్పు తెచ్చే పెద్ద పొలిటికల్ కుట్రని కనిపెట్టి ఆపాల్సిన ఒక ప్యాట్రియాటిక్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ జర్నీ ఇది. అతను తన డ్యూటీ, తన ఫ్యామిలీ, తన జీవితం మధ్య ఎలా బ్యాలెన్స్ చేసుకుంటాడో, ఎంత బెట్రయల్స్ ఫేస్ అవుతాడో అదే సినిమా థీమ్. ప్రతి మిషన్లో రిస్క్ పెరుగుతోంది. బ్రతుకు, దేశం రెండు లైన్లో ఉన్నట్టు ఫీల్ వస్తుంది. మీరు యాక్షన్ ప్లస్ ఎమోషన్ రెండూ మిక్స్ కావాలి, అలాగే పొలిటికల్ థ్రిల్లర్ ఫీల్ ఇష్టపడితే కింగ్డమ్ను నెట్ఫ్లిక్స్ తప్పక చెక్ చేయాలి. నెంబర్ 2, తలైవన్ తలైవి. ఇది తమిళ్ రొమాంటిక్ కామెడీ, కానీ ఆడియో ఆప్షన్స్ తమిళ్, తెలుగు, హిందీ మూడిట్లో అవైలబుల్గా ఉంది. సో మనల్ని కూడా డైరెక్ట్గా టార్గెట్ చేస్తుంది. ఆగస్టు 22 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్లో ఉంది. హీరోగా విజయ్ సేతుపతి, హీరోయిన్గా నిత్యా మీనన్. స్టోరీ సెటప్ చాలా రియలిస్టిక్గా ఉంటుంది. ఒక గవర్నమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఇద్దరు ఓవర్ కాన్ఫిడెంట్, బిట్ ఈగో ఉన్న వ్యక్తులు కలుస్తారు. వాళ్ళ అహంకారాలు, ఐడియాలజీస్, చిన్న చిన్న క్లాష్లు ఇవన్నీ కామెడీగా, కొంత ఎమోషనల్గా చూపిస్తారు. ఈ మూవీలో లవ్ స్టోరీ మాత్రమే కాదు, మెచ్యూర్డ్ డైలాగ్స్, ఫన్ మూమెంట్స్, క్విట్టి సిచ్యువేషన్స్ అన్నీ బాగా వర్కౌట్ అవుతాయి. రిలాక్స్ అయ్యే వీకెండ్ నైట్కు థియేటర్ సెటప్లో కాకుండా హోమ్లో ఫ్యామిలీతో కలిసి చూసేందుకు పర్ఫెక్ట్ మూవీలో ఇదొకటి. నెంబర్ 3, మాలిక్. హిందీ యాక్షన్ థ్రిల్లర్. రాజ్ కుమార్ రావు, మానుషి చిల్లర్ లీడ్ రోల్స్లో నటించారు. సినిమా జూలై 11 థియేటర్స్లో రిలీజ్ అయ్యి తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియోకి వచ్చింది. ఇక్కడ రాజ్ కుమార్ రావు పాత్ర స్పెషల్. హైలీ స్కిల్డ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్. ఒక స్టేజ్కి వచ్చేసరికి తనే పనిచేస్తున్న ఏజెన్సీ లోపలే మోసం, బ్లాక్ ఆపరేషన్స్ జరుగుతున్నాయని గ్రహిస్తాడు. డ్యూటీకి లాయల్గా ఉండాలా, లేక తన మనసు చెప్పినది చేయాలా? అతని కాన్షియన్స్, ఆర్డర్స్ మధ్య అసలు ఫైట్ మొదలవుతుంది. మానుషి చిల్లర్ పాత్ర ఒక జర్నలిస్ట్. కుట్ర మధ్యలో ఇరుక్కుపోయిన నిజం బయటికి తీసుకురావడానికి హీరోకి హెల్ప్ చేస్తుంది. కథలో సస్పెన్స్, బెట్రేయల్, హై టెన్షన్, యాక్షన్ సీక్వెన్సెస్, మోరల్ డైలమాస్ అన్నీ ఉన్నాయి. ఇంటెన్స్ హిందీ థ్రిల్లర్ అంటే ఇష్టమైతే మాలిక్ యూ షుడ్ నాట్ స్కిప్. నెంబర్ 4, కొత్తపల్లిలో ఒకప్పుడు. తెలుగు రూరల్ డ్రామా. రానా దగ్గుపాటి ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్లో ఉంది. ఇది గ్రామీణ ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో సెట్ అయిన ఎమోషనల్ డ్రామా. సిటీ లైఫ్లో కొన్ని సంవత్సరాలు గడిపిన ఒక యువకుడు తిరిగి తన పల్లెకు వచ్చేసరికి అక్కడ పరిస్థితులు మారిపోయి ఉంటాయి. కుటుంబ సభ్యులు, మారుతున్న విలువలు, పాత సంప్రదాయాలు, కొత్త జనరేషన్ మధ్య గొడవలు, ఈ అన్నింటినీ సినిమా చాలా రియలిస్టిక్గా, డీటెయిల్గా చూపిస్తుంది. ఆ యువకుడు తన ఫ్యామిలీని, తన గ్రామాన్ని, తన ఐడెంటిటీని ఎలా సేఫ్గార్డ్ చేస్తాడు? విలేజ్ బ్యాక్డ్రాప్స్, ఆనెస్ట్ ఎమోషన్స్ అంటే మీకు ఇష్టమైతే కొత్తపల్లిలో ఒకప్పుడు డెఫినెట్గా ట్రై చేయాలి. ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 5, ఓహో ఎంతన్ బేబీ. హీరోగా రుద్ర, హీరోయిన్గా మిథిలా పాల్కర్. ఇది ఆమె తమిళ్ డెబ్యూ. ఈ సినిమాపై బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కూడా ప్రైజ్ చేశాడు. స్టోరీ రేర్గా, ఫ్రెష్గా ఉంటుంది. ఒక ఇంట్రోవర్ట్ బుక్ స్టోర్ ఓనర్, ఒక లైవ్లీ యూట్యూబర్ మధ్య ఒక చిన్న ఐడెంటిటీ మిస్అప్ జరుగుతుంది. అక్కడి నుంచి స్లోగా వారి జీవితాల్లో చేంజెస్ మొదలవుతాయి. వాళ్ళ పాత ఎమోషనల్ బ్యాగేజ్, క్రియేటివ్ ఇన్సెక్యూరిటీస్, రిలేషన్షిప్ ప్రెజర్స్ ఇవన్నీ సింపుల్గా కానీ డీప్గా ఎక్స్ప్లోర్ చేస్తారు. ఇది రొటీన్ రామ్కామ్ కాదనే ఫీల్ వస్తుంది. క్యారెక్టర్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెప్త్కి ఎక్కువ స్పేస్ ఇచ్చారు. స్లో, సాఫ్ట్, హార్ట్ వార్మింగ్ లవ్ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ఓటీటీ పిక్. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 6, టెరాన్. జాన్ అబ్రహం, మానుషి చిల్లర్, నీరు బాజ్వా కీలక పాత్రలో నటించిన మోస్ట్ టాక్డ్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. సినిమా ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ దగ్గర జరిగిన కార్ బాంబు సంఘటనల నుంచి ఇన్స్పైర్ అయ్యింది. హీరో రాజీవ్ కుమార్ ఒక ఏసీపీ. మొదట చిన్నపాటి ఇన్వెస్టిగేషన్లో స్టార్ట్ అయిన కేసు స్లోగా ఇండియా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య పెద్ద కుట్రగా మారుతుంది. అతని వ్యక్తిగత నష్టాలు, బాధ, డ్యూటీ అన్నీ కలిసిపోతాయి. ఒక్కో స్టెప్ వేసే కొద్దీ అతను ఎవరి మీద ట్రస్ట్ పెట్టాలో కన్ఫ్యూజ్ అవుతాడు. ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రమే కాదు,
బెట్రేయల్, పొలిటికల్ ప్లే అన్నీ ఉన్నాయి. ఎవరు నిజమైన విలన్ అనే సస్పెన్స్ సినిమాని ముందుకు తెస్తుంది. ఇంటెన్స్ రియల్ వరల్డ్ కనెక్ట్ ఉన్న థ్రిల్లర్స్ ఇష్టమైతే టెహ్రాన్ని నెట్ఫ్లిక్స్లో తప్పక చూడాల్సిందే. నెంబర్ 7 లోకా చాప్టర్ 1 మలయాళం అడ్వెంచర్ ఫ్యాంటసీ. విజువల్గా చాలా స్టన్నింగ్ మూవీ అని రివ్యూస్ చెప్తున్నాయి. ఇది మలయాళంలో అడ్వెంచర్ ఫ్యాంటసీ. విజువల్గా చాలా స్టన్నింగ్ మూవీ. డైరెక్టర్ అరుణ్, హీరోయిన్గా కళ్యాణి ప్రియదర్శన్. ఆమె చంద్ర పాత్రలో కనిపిస్తుంది. చంద్ర తండ్రి మిస్టీరియస్గా డిసపియర్ అయిన తర్వాత ఆమెకి ఆశ్చర్యకరమైన పవర్స్ వస్తాయి. ఆ పవర్స్ ద్వారా తన కుటుంబ రహస్యాలు, తన లైనేజ్తో కనెక్ట్ అయిన పురాతన ప్రపంచం, అలాగే వరల్డ్కి ముప్పు తెచ్చే కొత్త రైజింగ్ థ్రెట్ గురించి తెలుసుకుంటుంది. ఇది కేవలం సూపర్ హీరో మూవీయే కాదు, ఎమోషనల్ జర్నీ కూడా. వరల్డ్ క్లాస్ విఎఫ్ఎక్స్, ఇమర్సివ్ స్టోరీ టెల్లింగ్తో ఒక కొత్త సినిమాటిక్ యూనివర్స్ని స్టార్ట్ చేస్తుంది. మలయాళ సినిమాలు ముందే రియలిస్టిక్గా డ్రామాల కోసం ఫేమస్. ఇప్పుడు సూపర్ హీరో ఫ్యాంటసీ జానర్లో కూడా బిగ్ స్టెప్ ఇది. ఫ్యాంటసీ, అడ్వెంచర్, విజువల్ రిచ్ మూవీస్ అంటే మిస్ చేయకండి. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 8 లవ్ మ్యారేజ్. విక్రమ్ ప్రభు హీరోగా నటించిన ఈ తమిళ్ రొమాంటిక్ డ్రామా థియేటర్లలో జూన్ 2025లో సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు ప్రైమ్ వీడియోకి వచ్చేసింది. సినిమాలో హార్ట్ రిలేషన్షిప్స్, జనరేషనల్ గ్యాప్స్, ప్రేమ విషయంలో పెద్దల అంచనాలు, చిన్నపిల్లల ఫ్రీడమ్, ఫ్యామిలీ బాండింగ్ అన్నీ ఒకే కథలో మిక్స్ చేశారు. మోడర్న్ లవ్ స్టోరీ అయినప్పటికీ మన ఇంటి లైఫ్కు దగ్గరగా ఉండే సీన్లు ఎక్కువ ఉంటాయి. హ్యూమర్ ప్లస్ ఎమోషన్ మిక్స్గా ఉండే డ్రామాలు ఫ్యామిలీతో కలిసి ఓటీటీలో చూడడానికి చూస్తుంటే లవ్ మ్యారేజ్ ఓ సేఫ్, హార్ట్ ఫెల్ట్ ఆప్షన్. టైటిల్ సింపుల్గా ఉన్న లోపల కంటెంట్ బాగా రిలేటబుల్గా ఉంటుంది. నెంబర్ 9 మెట్రో ఇన్ డైనో. డైరెక్టర్ అనురాగ్ బసు. సినిమా సెటప్ మోడర్న్ సిటీ లైఫ్, ప్రేమ, అంబిషన్, మానవ సంబంధాలు ఈ మూడింటి మధ్య రన్ అవుతున్న మల్టిపుల్ నరేటివ్స్ని కలిపి చూపిస్తారు. ప్రతి కథకి ఒక ఎమోషనల్ బీట్, ఒక మ్యూజికల్ థ్రెడ్, మంచి సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సినిమా ఎమోషనల్గా కనెక్ట్ అవుతుందని చెప్తారు. మీకు లైఫ్ ఇన్ ఏ మెట్రో టైప్ సినిమాలు నచ్చితే, హైపర్ లింక్ నరేటివ్స్, మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉన్న సినిమాలు ఇష్టమైతే మెట్రో ఇన్ డైనో నెట్ఫ్లిక్స్లో మీ లిస్ట్లో పెట్టుకోవచ్చు. ఒంటరిగా లేదా జంటగా నైట్ టైంలో చూసేందుకు మంచి మూడీ డ్రామా. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 10 కలియుగం. ఇది డిస్టోపియన్ సైకలాజికల్ థ్రిల్లర్. డైరెక్టర్ ప్రమోద్ సుందర్, హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్. డ్యూయల్ రోల్ పారి, భూమిగా నటించింది. కిషోర్ కూడా కీలక పాత్రల్లో కనిపిస్తాడు. సినిమా మేలో థియేటర్స్కి వచ్చి జూలై 11 సన్నెక్స్ట్లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా అమెజాన్ ప్రైమ్లో కూడా అవైలబుల్గా ఉంది. ఈ స్టోరీ సమాజం పతనం అయిన తర్వాతి ప్రపంచం. రీసోర్సెస్ తక్కువ, జీరో వాల్యూ ఎమోషన్స్. సర్వైవల్ కోసం మనుషులు ఎలాంటి ఎక్స్ట్రీమ్స్కి వెళ్తారో చూపించే వరల్డ్. ఈ బ్యాక్డ్రాప్లో శ్రద్ధ పోషించిన 2 పాత్రలు 2 వైపులా మానవ మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ సినిమా స్ట్రైట్ ఫార్వర్డ్ యాక్షన్ కాదు. సర్వైవల్, మొరాలిటీ, గిల్ట్, హోప్ ఈ థీమ్స్ చుట్టూ సైకలాజికల్ లేయర్స్తో నడుస్తుంది. ఇంటెన్స్, స్లో బర్న్ థ్రిల్లర్స్ ఇష్టపడితే కలియుగం మీకు స్ట్రాంగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో ఫ్రెండ్స్, ఇవే 2025లో ఓటీటీలో తప్పక చూడాల్సిన 10 ఇండియన్ మూవీస్. ఈ లిస్ట్ నుంచి మీరు ఫస్ట్ ఏ మూవీ ప్లే చేయబోతున్నారు? అలాగే ఈ లిస్ట్లో లేని మీ ఫేవరెట్ ఓటీటీ మూవీ ఏంటో కామెంట్ చేయండి.